హలో అందరికీ వేడివేడిగా పరమాన్నం అండి. ఇప్పుడు దసరా వచ్చింది కదా, అందరు వ్రతాలు చేస్తారు కదా. అమ్మవారికి వేడివేడిగా నైవేద్యం అని పెడితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. ఫస్ట్గా ఒక బౌల్లో తీసుకొని ఒక గ్లాసు బియ్యం అనేది తీసుకోయాను. మీరైతే రేషన్ బియ్యం అని తీసుకోవచ్చు, సన్ రైస్ బియ్యం అని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకోవటం లేదండి, సన్ రైస్ తీసుకోయాను ఒక గ్లాసు. అది బాగా వాష్ చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. వేరే బౌల్లోన కొంచెం అర గ్లాసు వాటర్ అనేది వేసుకొని 4 గ్లాసులు పాలు అనేది వేసుకొని 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి. నేను వాటర్ ఫస్ట్ ఎందుకు వేసుకోనంటే పాలు అనేది అడుగు పట్ట ఉండడానికి వాటర్ అనేది వేసుకోనండి. ఇలా వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. అది ఒక మరుగు వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకోం కదా నానబెట్టుకుని బియ్యం అరగంట సేపు, అది బియ్యం అనేది బాగా వడగట్టుకొని వేసుకొని ఉడికించుకోవాలండి. ఐలో పెట్టుకుని పర్లేదు, అది బాగా మెత్తగా ఉడుకోవాలండి. ఒక బౌల్లోకి 1.5 బెల్లం తీసుకోనండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1.5 తీసుకోవచ్చు. అర గ్లాస్ వాటర్ అనేది వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇది వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత ఇలా బియ్యం ఉడుకుతున్నాయి చూడండి, పాల్లోన బాగా మెత్తగా అనేది ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదండి బెల్లం పాకం అనేది వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిటికెడంత సాల్ట్, యాలకుల పొడి వేసుకోవాలి. కొందరు కర్పూరం వేసుకుంటారు, నేనైతే కర్పూరం వేసుకోలేదు. చిటికెడంత సాల్ట్, యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది వేరే పెనంలోన కొంచెం నెయ్యి అనేది వేసుకొని అది బాగా మరిగిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు, ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకోలేదు, ఎండు కొబ్బరి ఏది ఉంటే అది వేసుకోవచ్చు, పర్వాలేదు. అది బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో ఉంచుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యో. ఇలాగే ఫ్రై అయిన వాటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకోం కదా పరమాన్నము, అందులోకి వేడివేడిగా నెయ్యితో పాటు వేసుకోవాలండి. నెయ్యి అనేది వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పరమాన్నం అనేది. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ప్రసాదంలోకి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.